మన కావల్లో వాసవి మాత ప్రతిష్ట సంబరాలు చూసేద్దామా? చూసేసేయండి నాతో పాటు ఎలా జరుగుతున్నాయో. ఇలా 5 డేస్ చాలా బాగా జరుగుతున్నాయన్నమాట. ఫస్ట్ డే వచ్చేసి ఇలా 1008 కలశాలతో ఇలా ఊరేగింపులాగా జరిగి దారి పొడవునా కూడా ఇట్లా కోలాటాలు వీటితో జరిగిందనమాట. ఇవన్నీ తీసుకెళ్ళి ఊరేగింపుగా అక్కడ టెంపుల్ దగ్గర పెట్టిన తర్వాత వచ్చిన జనాలతోటి చేయించలేదన్నమాట, రష్ అయిపోతుందని. అక్కడ పెడితే పూజారులు ఆ కలశంలోని నీళ్ళన్నీ కూడా వాళ్ళే అభిషేకం చేశారనమాట. ఇదంతా ఈవినింగ్ 5కి స్టార్ట్ అయింది, 9 కల్లా ఎండ్ అయిపోయిందనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్లా తీసుకువెళ్ళినవన్నీ అక్కడ పెట్టారు పూజారులు. అవన్నీ ఆ విగ్రహాలు, ప్రతిష్ఠ చేసే విగ్రహాలు ఉంటాయి కదా, వాటి మీద నీళ్ళు మొత్తం వాళ్ళే చల్లేశారనమాట. ఇలా యూనిఫామ్గా ఉండాలనేసి శారీస్ కూడా గుళ్ళో వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. అందరికీ కూడా ఒకటే శారీస్ వేసుకొని ఇలా వెళ్తే బాగుంటుంది అని, ఇంక అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎల్లో కలర్ శారీస్ ఇవ్వడం జరిగింది. ఇలా ఈ 5 డేస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందనమాట. ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు కనుక ఉంటే తప్పకుండా వచ్చి అటెండ్ అవ్వండి. ఎందుకంటే మన వైశాస్కి ఎంత ఫేమస్ వాసవి మాత అందరికీ తెలిసిందే కదా. సో వస్తారు. లలితా సహస్రనామం స్తోత్ర పారాయణం ప్రారంభమవుతుంది. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆ జలాంతో హస్త ప్రక్షాళన అందరూ కూడా చేసుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి. అందరూ ఆచమనం చేసిన తర్వాత బొట్టు పెట్టుకోండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః,
श्रीकृष्णपरब्रह्मणे नमः उत्तिष्ठन्तभोद्विजाताः ये ते भवभारताः एते रामविरोधेन ब्रह्मकर्मसमारभे ఇలా మొత్తం 5 డేస్ జరుగుతుందన్నమాట. ఇప్పటికి 3 డేస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కావల్లో ఉండేవాళ్ళు ఎవరు వచ్చి దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఈ అమ్మవారు ఎంత పవర్ అందరికీ తెలుసు కదా. 40 డేస్ దాకా ఆ పవర్ అనేది ఉంటుంది, ప్రతిష్ఠ చేసిన పవర్. సో తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి.